కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వర్గాలకు గొప్ప ఉపశమనం కలిగిస్తాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 24వ డివిజన్లోని కూటమి నాయకులతో కలిసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్లోని దుకాణదారులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ జీఎస్టీతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తూ భారతీయ బ్రాండ్లు గ్లోబల్ మార్కెట్లో పోటీ పడే పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతారని, ఈ సంస్కరణలు ప్రతి ఇంటికి లాభం కలిగిస్తాయని అన్నారు. సూపర్ 6 పథకాలతో ప్రజలకు ఎలా మేలు జరిగిందో అదేవిధంగా ప్రస్తుత సంస్కరణలతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని సూపర్ జీఎస్టీగా మార్చిందని, దీని ద్వారా కూడా ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందన్నారు. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు మాట్లాడుతూ జీఎస్టీ 2.0 క్రింద అనేకమైన స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో మధ్యతరగతి దిగు మధ్యతరగతి వారికి చాలా ఉపయుక్తంగా ఉన్నాయని అన్నారు. కిరాణా సామాగ్రి గతంలో ఉన్న స్లాబ్ను తగ్గించడం జరిగిందని, కొన్నింటిపై జీఎస్టీ తీసివేయడం జరిగిందన్నారు. జీఎస్టీ 2.0 ద్వారా ప్రతి కుటుంబానికి కూడా నెలసరి 15,000 రూపాయల ఆదా కానుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ జీఎస్టీలో తీసుకువచ్చిన నూతన సంస్కరణల వల్ల సుమారు 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఆదా అవుతుందని చెప్పారు. పేదలు మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చడమే లక్ష్యంగా జీఎస్టీ సంస్కరణలు తెచ్చారని అన్నారు. 2047 నాటికల్లా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాల సాధనకు జీఎస్టీ సంస్కరణలు సూపర్ 6 P4 కార్యక్రమాలు శక్తివంతంగా పనిచేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా భారత్ అభివృద్ధి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి మూలం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం. ఇప్పుడు మనందరి ముందు ఉన్నది 2047 కల్లా భారతదేశం వికసిత్ భారత్గా వర్ధిల్లాలని చెప్పి, ఆత్మనిర్భర్ భారత్ని సాధించాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఈరోజు కేంద్రంలో జీఎస్టీలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు నిరుపేద, పేద, మధ్యతరగతి అలాగే ధనిక వర్గానికి కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి జీవన శైలిని మరింత మెరుగు చేయడం కోసం జీఎస్టీ సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. ఈ జీఎస్టీ సంస్కరణలు రాబోయే వికసిత భారత్కు నాందిగా ఉంటాయని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క కోరిక. అందులో భాగంగానే రానున్న మరికొన్ని సంవత్సరాలలో ఈ ప్రపంచంలోనే ఆర్థిక శక్తి పరంగా భారత్ విశ్వగురువుగా చేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన. దానికి తగ్గట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా తన చేయూతను కూడా ఇస్తూ ఉన్న సందర్భంలో తప్పకుండా మనం వికసిత భారత్ను సాధించి తీరుతాము. ఈ రాష్ట్రంలో వికసిత ఆంధ్రప్రదేశ్ను కూడా సాధించి తీరుతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమం మీద 24వ వార్డు షాప్కి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కూటమిలో భాగంగా బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ గారు మంతపడ నాగేంద్ర గారు కూడా ఉన్నారు. ఇవాళ ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. జీఎస్టీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు తగ్గించిందో అన్నింటి మీద, నూనె మీద కానీ, కిరాణా వస్తువుల మీద కానీ, అలాగే ఫ్యాన్సీ మీద కానీ, అలాగే మెడిసిన్ మీద కానీ, మెడిసిన్ మీద కూడా 5 to 12% వరకు తగ్గించడం జరిగింది. ఇవన్నింటి మీద తగ్గించడం వల్ల ప్రతి సామాన్యుడికి నెలకు 15,000 రూపాయలు సేవ్ అవుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది అంతరకు ప్రజా సంక్షేమానికి పాటుపడే కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రజల్లో ఏముంది, ప్రజలకు ఏం మైనస్లు ఉన్నాయి, వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, వాళ్ళకి వనరులు ఎలా సమకూర్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే వీటన్నిటికీ సపోర్ట్ ఉన్న మన దేశ ప్రధాని మోడీ గారు
ఎందుకంటే వివిధ దేశాలతో పోల్చుకుంటే ఇప్పటికే బ్రహ్మాండమైన రేటింగ్లో మన దేశం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనూ. మనకి ఆయన నరేంద్ర మోడీ గారు నాయకత్వం కూటమి ప్రభుత్వం కలిసి పనిచేయడం మాకందరికీ కూడా ఆనందకరంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో సపోర్ట్గా ఉండాలని, ఇంకా అనేకమైన మేలు చేస్తామని, అలాగే రేపు నెల నుంచి కరెంటు బిల్లు కూడా తగ్గించడం తెలియజేస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వం 8 సార్లు కరెంటు బిల్లు పెంచింది, ఈ ప్రభుత్వం కరెంటు బిల్లు తగ్గింది. అది కూడా ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ ఇప్పుడు మన జిల్లా ప్రెసిడెంట్ గారు బీజేపీ నాగేంద్ర గారు